ఒక పత్రిక తాలూకు సినిమాల పేజీలో ఒకటి చూశానన్నమాట. గ్యాంగ్స్టర్స్గా చిరు బాలయ్య సంక్రాంతికి సందడి చేయబోతున్నారు, పోటీ పడుతున్నారని. నేను అది చూడగానే ఏంటంటే, ఈ మధ్య ఒకళ్ళు ఇద్దరు హీరోలను కలిపి సినిమా తీయటం అనేది జరుగుతుంది కదా. చిరంజీవి బాలకృష్ణ ఏమన్నా నటిస్తున్నారేమో కలిసి, చిరంజీవి గారు బాలకృష్ణ గారు అని ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్లో ఒక 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం పరిగెత్తుకుంటా. శివరంజని అని సూపర్ క్వాలిటీ సినిమా పత్రికని నడిపేవాళ్ళు అప్పట్లో దాసరి నారాయణరావు గారు. దాంట్లో ఒక ఇది వచ్చేది, సినిమాలు రాకపోతే ఏమొస్తాయి, చిరంజీవి బాలకృష్ణ ఫోటోలు పెట్టి, చిరంజీవి మామూలు బహుశా రుస్తుము పులి ఆ టైము తాలూకు ఫోటో, బాలకృష్ణ గారిదేమో రిమ్ ఫ్రేమ్ కలర్ఫుల్ ఫ్రేమ్ పెట్టుకున్న ఫోటో, ఈ రెండు వేసి కోడెగిత్తెలుగా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో అనేది చూసా. అది గుర్తొచ్చింది, కలిసి నటించబోతున్నారేమో అని. కాదు, వీళ్ళిద్దరు విడివిడిగానే చేయబోతున్నారట. ఆ వాల్తేరు వీరయ్య, వీరనరసింహారెడ్డి ఈ డైరెక్టర్లే ఈ యొక్క అంతకుముందు మన గోపీచంద్ర మల్లేని బాబీ, వీళ్ళిద్దరు, ఒకళ్ళు ఒంగోలు అయినా ఒకళ్ళు గుంటూరు అయినా, ఇద్దరు డైరెక్టర్లు. వాళ్ళ గతంలో తీసిన ఇద్దరు హీరోలతోనే మళ్ళీ విడివిడిగా తీస్తున్నారు, ఆ సినిమాలు రాబోతున్నాయని. అది ఫస్ట్ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాం. రెండవది, ఈ సినిమాల గురించి ఓహో ఇదే అన్నప్పుడు ఆ రాసుకొచ్చిన అతనికి ఏంటంటే సినిమాల మీద గుర్తు లేదు, అంటే జ్ఞానం లేదు. గతంలో వాళ్ళు ఏం సినిమాలు చేశారు గ్యాంగ్స్టర్లు కానీ, గోండాలో చిరంజీవి గ్యాంగ్స్టర్గా నటించాడట. అలానే బాలకృష్ణ గారేమో సరే యువరత్న రాణా ఏవో సినిమాలు చెప్పుకొచ్చాడు, కానీ గ్యాంగ్స్టర్గా నటించిన సినిమాలు ఆయన పొరపాటు పడ్డాడు. వాళ్ళు మాఫియా డాన్లుగా నటించారు. అశోక్ చక్రవర్తి, ఇంకొద్దిగా మాట్లాడితే ప్రాణానికి ప్రాణం, యువరత్న రాణా, ఓకే ఒక డాన్ క్యారెక్టర్లో చేసి, అసలు చివరిలో గ్యాంగ్స్టర్ లాగా యాక్ట్ చేసిన సినిమా ఏంటంటే, అంటే సినిమాలో కూడా యాక్షన్ చేసిన సినిమా పైసా వసూలు. చిరంజీవి గారు గ్యాంగ్స్టర్స్ అంటే బిగ్ బాస్లో కొంత భాగం కనిపిస్తుంది, భాషలాగా తీద్దాం అనుకుని అట్టర్ ఫ్లాప్ అయింది ఆ సినిమా. ఇంకా చెప్పుకుంటే చిరంజీవి గారు గ్యాంగ్స్టర్లో అంటే ఒక గ్యాంగ్ కంటే కెరీర్ వెరీ బిగినింగ్లో మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో సుహాసిని గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమా కాళీ సినిమాలో గ్యాంగ్స్టర్లు గ్యాంగ్ వార్లో భాగంగా కూడా కనబడతారు. ఇవి పాత చిత్రాల గురించి మాట్లాడుకుంటే, అయితే వీళ్ళు మాఫియా డాన్లుగా కనబడతారు, ఈ గ్యాంగ్స్టర్లు కాదు. గ్యాంగ్ వార్ల నేపథ్యంలో ఉండొచ్చు, కానీ ఇదంతా సినిమా అభిమానుల కోసం. అయితే ఇప్పుడు అసలు విషయం, అసలు ఇద్దరు పద్మభూషణాలేనా? పద్మభూషణాలు, భారతరత్నకి ఒక మెట్టు కింద ఉన్న పద్మ పురస్కారాలు ఇవి తీసుకున్న ఈ నటులు చేసే సినిమాలు ఇవే గ్యాంగ్స్టర్ల. నిన్నగాక మొన్నేగా అఖండ 2 అని చెప్పేసి హైందవ ధర్మాన్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళాడు బాలయ్య బాబు అని చిడతలు ఇచ్చుకున్నారు. ఇది కరెక్టా? గ్యాంగ్స్టర్లుగా పద్మభూషణలు నటిస్తారా? సిగరెట్లు పీక్కుంటూ, ఈ మన శంకర వరప్రసాద్లో కూడా ఉంది కదా సిగరెట్ పీకే సన్నివేశాలు. అంటే నువ్వు ఎవడివి చెప్పడానికంటే దవడ పగిలిపోద్ది. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఎందుకు వేస్తున్నాం? పైగా మైనర్లకు అమ్మకూడదని కూడా ఉంటుంది కదా, మన సినిమాలు అందరూ చూస్తారు కదా. నువ్వు సిగరెట్ స్టైల్గా ఇలా వెలిగిస్తే నిన్ను ఫాలో అయ్యేవాళ్ళు బొచ్చెడు మంది ఉంటారు. నువ్వు మంచి చూపించు, ఎవ్వడు చేయడు. నువ్వు పద్ధతిగా యోగా చేస్తా కనపడతావు సైరా నరసింహారెడ్డిలో, ఎవడని ఫాలో అయ్యాడా? నువ్వు మంచి చెప్తావు, ఒక మంచి చెయ్యి, నీ మంచి ద్వారా ఇంకో ముగ్గురు మారుతారు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి ఒక మంచి పని చేయండి. ఎవరైనా మారారా? బట్ నువ్వు చైన్ పట్టుకో, నీలానే చైన్ పట్టుకుందాం అంటారు. నువ్వు సిగరెట్ ఇలా తాగు, నీలానే చేద్దాం అనుకుంటారు. నువ్వు తొక్కలో స్టెప్పులు 2-3 అయ్యి వాళ్ళు కూడా అలానే వేద్దాం అనుకుంటారు. నువ్వు మ్యాన్షన్ హౌస్కి బ్యాండ్ అంబాసిడర్ అవ్వు, వెంటనే నేను ఫాలో అయితే మా బాలయ్య బ్యాండ్ అని చెప్పుకుంటూ తాగుతారు. ఇది పద్ధతి కానే కాదు. పద్ధతి కాని దాన్ని పద్ధతి కాదనే చెప్పాలి. పద్మవిభూషణలు తీసుకున్న వాళ్ళు గ్యాంగ్స్టర్లుగా నటిస్తారా? ఏం సందేశం ఇస్తారు చివర్లో? నేను మంచి కోసం గ్యాంగ్స్టర్ని అయ్యానని ఏమైనా సందేశం ఇస్తారా? మీరు ఈ ఇద్దరినే టార్గెట్ చేస్తారంటే ఎవరైనా సరే. అసలు గతంలోనే మొన్న మధ్య మనము పండగకి ఊర్లు వచ్చినప్పుడు ఒక బ్రాండ్ ఏదో ఆల్కహాలిక్ బ్రాండ్ మీద
బాలకృష్ణ గారి ఫోటో చూశా, ఇతను బ్రాండ్ అంబాసిడరా ఏంటి అని. చూస్తే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే నిజమే అని తెలిసింది కొన్నిటికి. మరి ఎన్నాళ్ళు చేశాడో తెలియదు కానీ ఇది తప్పు కదా. సరగసి యాడ్స్ అంటారు. ఇప్పుడు బ్యాగ్ వైపర్ అనేది విస్కీనో ఏదో వైనో ఏదో ఉందనుకోండి, వాళ్ళు బ్యాగ్ వైపర్ సోడా అంటే వాటర్కి బ్రాండ్ అంబాసిడర్గా చేసాడు ఆ యాడ్లో, మందుకు కాదు అంటారు. పిచ్చోళ్ళ జనాలు ఏమన్నా, ఎవరిని మోసం చేద్దాం అనుకుంటారు? సరగసి యాడ్స్ అంటారు అట్ట. అంటే నువ్వు మోసం చేస్తావా మనుషుల్ని? నీకు కేంద్ర ప్రభుత్వం, నువ్వు ఇంతమంది భారతీయులు ఉంటే 140 కోట్ల మందిలో నువ్వు అద్భుతంగా కళలకు సేవ చేసావు, ఏం చేసావు, కానీ నువ్వు ఇంత మంచివాడివి అని ఒక పురస్కారం ఇస్తే నీ చేతల ద్వారా నువ్వే దాన్ని అవమానపరుస్తావా? ఈ పురస్కారాలతో నాకు బాధ్యత పెరిగింది అంటారు కదా, ఏం బాధ్యత పెరిగింది మీకు? పైగా ఈ ఒక నాకు లెక్కే లేదు అన్న వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు బయట అభిమానులు ఏ బిరుదులైనా ఈనండి, ఒక 100 కోట్లు పెట్టి ఒక విల్లా అయినా కొనేయండి మీకు బహుమతిగా. ప్రభుత్వాలు ఇచ్చిన పురస్కారాలే మీకు రికార్డులుగా మిగులుతాయి. మీరు అలాంటి వాటిని అవమానపరుస్తారా? ఇది వితండవాదనో రంధ్రాన్వేషణో కాదు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గుర్తించిన తర్వాత మీరు ఇలాంటి పనులు చేయొచ్చా? అది వేరే విషయం అంటారా? సరే, ఈ సినిమాల్లో క్యారెక్టర్ల మాట ఏంటి? నేను చదివే 20 ఏళ్ళు 25 ఏళ్ళు అయి ఉంటుంది. ఎన్నేళ్ళున్నా అవే వంశాలు, అవే నరుక్కోటాలు, అవే ఫ్యాక్షన్ సినిమాలు వస్తాయి, అవే ముసలి హీరోలు ఈ పడుచు పిల్లలతో రొమాన్స్ చేస్తూ ఉంటారని ఎండమూరి గారు దాంట్లో చదివే. ఆ చదివి 25 ఏళ్ళైంది, ఇప్పటికే అయ్యే జరుగుతున్నాయి కదా. వాటిని మనం మార్చలేమా? అంటే కథల రూపంలో ఏం మార్చలేమా? ఉదాత్తమైన పాత్రలు అసలు మీ దగ్గర రావట్లేదా? ఏదో సినిమాలో అంతా చెత్త ఉంచి ఎక్కడో ఒక చోట అటచ్ ఇటచ్ అని చెప్పగానే ఓహో ఆహా అంటమేనా? కరెక్టా అది? వాళ్ళ అంతరాత్మలకు తెలుసు. మన మీద ఏదో మాటలతోనో కామెంట్లతోనో నిన్నెవడు చూడమన్నాడు, మూతి పళ్ళు రాలిపోతాయి. నన్ను ఎవడు చూడమనేది ఏంటి? మీ పురస్కారాలు కూడా ఎవరు ఇమ్మన్నారని ఎవరిని అడిగారా? తప్పు కదా అది. తప్పుని తప్పని చెప్పాలి ఎవరైనా సరే. మహేష్ బాబు, కృష్ణ గారు మా అభిమానుల నటులు. వాళ్ళు తప్పు చేసినా కూడా తప్పనే చెప్తాం. కృష్ణ గారు బాధ్యతాయుతంగానే వ్యవహరించారే పద్మ పురస్కారాలు వచ్చిన తర్వాత. ముందు మహేష్ బాబుకి ఏ పురస్కారాలు లేవు, అంత మాత్రం చేత బాధ్యత రాహిత్యంగా ఉంటాడా? థమ్సప్ యాడే చూసుకోండి, 2001 కాదు, నిజం సినిమా తర్వాత ఆయన బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఏ రోజు కూడా థమ్సప్ తాగమని చెప్పలేదు. ఇది ఒక రకంగా మోసం చేయటం అయినా కూడా తాగి చూపిస్తాడు చెప్తే తాగమని చెప్పలేదు. కానీ మన ఘనత వహించిన హీరో అంతకుముందు ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఏం చేశాడు? ఈ తప్పని నిరూపిస్తే, సాధికారంగా నిరూపిస్తే తాగడం మానేసే మొదటి వ్యక్తి నేనే అవుతా అని సవాల్ ఇస్తాడు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, సిఎస్సి అనే సంస్థ పార్లమెంట్లోనే నివేదిక పెట్టింది. కూల్ డ్రింకుల్లో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయి, తాగొద్దు అని. దాన్ని దిగ్విజయంగా వ్యాపారం కోసం వెనక్కి పెట్టేచ్చేలాగా చేశారు. ఈ రోజుకైనా మీరు ఒక నోట్లోని పన్ను తీసి కూల్ డ్రింక్ బాటిల్లో వేస్తే 3 రోజుల్లో 4 రోజుల్లో చూడండి మొత్తం కరిగిపోతుంది. అంటే జనం తాగుతున్నారు, ఓకే, అది వాళ్ళ కర్మ. సిగరెట్ స్మోకింగ్ తాగుతున్నారు, వాళ్ళ కర్మ. బట్ పొల్యూషన్, అది మీరు వాతావరణంలో పొల్యూషన్ కారణం అవుతున్నారు, వాళ్ళ కర్మ అని వదిలేయటానికి వీల్లేదు. మందు తాగు, అది నీ కర్మే, కేవలం నిన్నే నాశనం చేస్తుంది. అలా అని చెప్పేసి తాగు అని చెప్పడం కాదు. మరి సమాజం పట్ల మేము బాధ్యతగా ఉంటున్నామా లేదా అనేది వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇలా నేను గ్యాంగ్స్టర్లుగా చేస్తాము, నువ్వు డ్యాన్సులు చేస్తావు చేసుకో, మనకి ఇదే వచ్చు కాబట్టి మన నుంచి జనం ఇదే ఆశిస్తున్నారు అనుకుంటున్నాం కాబట్టి చేయండి. నేను నరుగుతాను, పెద్దగా అరుస్తాను, రంకెలేస్తూ విలన్ని వెంటబడి నరికి పోగులు పెడతాను అంటావా? ఓకే, అది ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడుతున్నారు. నువ్వు ఆ సినిమాలు తప్పితే వేరే చేయవు, నీ దగ్గరికి రావు, అవి హిట్ అవుతాయి, నిర్మాతల శ్రేయస్సు కోసం మేము ఇవే తెస్తామంటారు, ఓకే. బట్ ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టించే ఇవేంటి యువతలో? మా బాలయ్య ఈ సినిమాలో ఇలా సోడా ఎత్తేసాడు తెలుసా, నేను కూడా ఎత్తేస్తానని ట్రై చేసేవాళ్ళు ఉంటారుగా. ఆడేవాడు డిస్క్ అని స్టెప్పులు వేసాడు, నేను వేస్తానంటారుగా. అవి వేయి, దానివల్ల నష్టం లేదు. కానీ సిగరెట్ స్మోకింగ్లు, కత్తులు పట్టుకుని తిప్పడాలు, నరకటాలు ఏంటిది? ఎన్నాళ్ళు ఉన్నాయి ఇంతేనా? పోకిరి సినిమా హిట్ అయిన సందర్భంలో అప్పుడు యూట్యూబ్లు లేవుగా, అప్పుడు కూడా మేము ఇదే చెప్పాం, రాసాం పత్రికలకు కూడా. ఇది అద్భుతమైన హిట్ అవుద్ది, కానీ గ్యాంగ్స్టర్గా మన మహేష్ బాబు చేయటం కరెక్టా?
జస్టిఫికేషన్ ఇవ్వచ్చు చివరిలో ఒక అరగంట నేను ఇలా చేశాను అండర్ కవర్ కాపుగా అని. కానీ మనకంటూ ఒక జడ్జిమెంట్ ఉండాలి. నేను ఇవేదేస్తాను నువ్వెవడి అడగటానికని వాడెవడో అంటాడు ఒకడు దేంట్లోనూ. అలా బిహేవ్ చేస్తాము ఈ పెద్ద మనుషులు కూడా, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా, పైగా పద్మభూషణాలు కూడా అలా అంటున్నాయి అంటే వాళ్ళ ఔచిత్యానికి వదిలేసేయాలి. ఇది సినిమానే చూడాలి అంటే సినిమాలానే చూస్తాం, ఇంకోలాగా ఎందుకు చూస్తాం? నిజంగా చూడంగా నిజం మాట్లాడుకోవాలి కదా. అది చూసిన తర్వాత మనకు అనిపించింది అనమాట. ఇంకా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది ఎలా ఉందనే చెప్పడం వేరు, కానీ ఆ క్యారెక్టర్ చేయాలా వద్దా, మనం ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మనం కాస్త కూస్త శుద్ధపూసల్లాగా చెప్పాలిగా, కాస్త ఎన్నపూసల్లాగా చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఒక వయసుకి వెళ్ళిన తర్వాత అన్నీ చెప్తున్నాడు కదా మంచి మంచి మాటలు. అలా ఇప్పుడు మెగాస్టార్ గారి గురించే మాట్లాడుకుంటే ఆ సభలో బ్రహ్మాండంగా మాట్లాడారు. కానీ ఆయన అన్న మాటని మనం ఆ రోజే చెప్పాం, ఇదేంటి మీరు ఎలా అంటారు కాస్టింగ్ కౌచ్ లేదని. ఆ తర్వాత మీరు నెత్తిన మోసే సెలబ్రిటీలు వచ్చారు కదా లైన్లోకి, ఆ చిన్మయి వీళ్ళందరూ ఎలా అంటారు సార్ అని. అది మనం ముందెనక అన్నామా వెనకన్నామా కాదు, మనం లైన్లో ఉన్నామా కరెక్ట్గా ఉన్నామా లేదా అని మనం ఆలోచించుకోవాలి. అది ఆలోచించుకుంటారని ఆశించటం తప్పు ఒప్పు కాదు, కానీ మంచి సినిమాలు చేయండి అని ఈ దశలో అయినా చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? ఇఫ్ నాట్ నౌ వెన్? ఇది మా ప్రశ్న.